ఈ నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అని పిల్లలకి చెప్పాలి. ఒక దశలో ఎలా ఉంటుందంటే వాడికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏంటి చంపేస్తున్నారు ఇక్కడ, పక్కింటి వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నాడు, వాళ్ళ అమ్మాయిని ఎలా పెంచా అని వీడు మనకి నీతులు చెబుతూ ఉంటాయండి ఇక్కడ పోటీ. అప్పుడు వాడికి చెప్పవలసిన మాట ఏమిటో పక్కి అప్పల నరసింహం గారు పద్యంలో చెబుతున్నాడు. నాయనా నీకెందుకు నేను హితబోధ చేస్తున్నాను, తండ్రినై ఉండి తల్లినై ఉండి అంటే, తనయుడు చెడుగయ్యుండిన జనకుడు తప్పనెడు మాట సత్యము ఎరుగు. తనయుడు చెడుగయ్యుండిన జనకుని తప్పనెడు మాట సత్యము ఎరుగు. కావునని జననీ జనకులకు అపఖ్యాతియగు రీతి కొనకు కొనకు కుమార. కావునని జననీ జనకులకును అపఖ్యాతియగు రీతి కొనకు కుమార. ఒరే అబ్బాయి, నీకు 12 ఏళ్ళురా, 13 ఏళ్ళురా, 16 ఏళ్ళురా, నేను నీకు ఎందుకు చెబుతున్నానంటే తనయుడు చెడుగయ్యుండిన జనకుని తప్పన్న మాట సత్యము ఎరుగు. పిల్లాడు చెడిపోతే ఎవరిని అంటారండి? ఊళ్ళో వాళ్ళు తండ్రిని అంటారండి ఖచ్చితంగా. పెంపకం చేత కాదు, అదవ పెంపకం వీడంటారు ఖచ్చితంగా. ఇప్పటికీ ఉందండి ఆ మాట. అదే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక చెడిపోతే అప్పుడేమంటారు? ఏం చేస్తారమ్మా, ఇంకా 30 ఏళ్ళు వచ్చినా కాపలా కాస్తూ కూర్చుంటారా? పిల్లలకి అన్నాం కానీ వాళ్ళ తలరాతనకి అన్నామా, అప్పుడు వేరే సామెత. కానీ 16 18 ఏళ్ల లోపు ఏముంటుందంటే ఖచ్చితంగా మగపిల్లాడు చెడిపోతే తండ్రి బాధ్యత అంటారు, ఆడపిల్ల చెడిపోతే తల్లి బాధ్యత. ప్రయేణ గృహిణీ నేత్ర కన్యార్థేషు కుటుంబినక. ఆడపిల్లల మనస్తత్వం తల్లికి తెలిసినట్టుగా తండ్రికి తెలిసే అవకాశం లేదు. తండ్రి దగ్గర వీళ్ళు చేరి 16 ఏళ్ళ అమ్మాయి డాడీ 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 అనగానే ఈయన 10,000 ఇచ్చేస్తాడు. ఈయన ఆ 10,000 ఎక్కడికి వెళ్ళిపోతాయి అందరికీ తెలుసు. అదే తల్లి అయితే అడగగానే ఇచ్చేస్తారేంటి, చూసుకోద్దా అంటుంది. ఎందుకంటే ఆడపిల్ల, ఆవిడ ఆడది తెలుసు. ఎందుకు దానికి 16 ఏళ్ళ దానికి 10,000 దేనికండి? నిన్నగాక మొన్న పత్రికల్లో మీరు చూసుంటారమ్మా, 16 లక్షలు వెళ్ళిపోయినా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అకౌంట్ నుంచి. ఎందుకంటే తండ్రి గారు బ్యాంక్ ఖాతా ఇచ్చేసాడు, ఆయనకి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ అడిగింది, తన ఫోన్ ఇచ్చాట. ఆ ఫోన్లో ఆయన పేటీఎం ఫోన్పే ఉంది, అందులో ఉన్నాయి, శుభ్రంగా వాడేసింది. అటువంటి ఫోన్ పిల్లలకి ఇచ్చుకుంటారా? జరుగుతున్నదే ఇప్పుడు పెద్ద గొడవ. 16 లక్షలు చివరికి మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ రాబట్టాలి కాబట్టి కిడ్నీ అమ్ముకుందుకు సిద్ధపడతారు. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. 16 ఏళ్ల వాళ్ళకి ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? కుమార శతకం పాఠ్యాంశంగా లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థలో మళ్ళీ శతకాలు పాఠ్యాంశాలు కావాలి. అప్పుడే యువతరం బాగుంటారు ఖచ్చితంగా. మనం దానికోసం ప్రయత్నం చేయాలి, ఉద్యమం చేయాలి, ఊరేగింపు చేయాలి అవసరమే. ఈ ఊరికే ఏవో పాఠాలు, విదేశీ కథలు, విదేశీ వ్యధలు పట్టుకొచ్చి మన నెత్తి మీద రుద్దడం కాదండి. ఇంత మంచి శతకాలు ఉన్నాయి ఇక్కడ. పద్యం చదివితే చాలా అర్థమవుతుందండి. ఇటువంటివి 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు నేర్పామనుకోండి, కొంతమంది అయినా బాగుంటారు కదా. వింటూ ఉండగా మార్పు రాదండి మనుషుల్లో ఖచ్చితంగా. అవి ముందు పాఠ్యాంశాల్లో పెట్టేలా చేయాలి మనం. ఏదో పెడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం ఉన్నంతకాలం ఇవి పాఠ్యాంశాలు అయ్యే అవకాశం లేదండి. నాకేం మొహమాటం లేదు. తెలుగు మాధ్యమం మళ్ళీ రావాల్సిందే, సంస్కృత విద్యాభ్యాసం మళ్ళీ పెరగాల్సిందే, హిందూ ధర్మం సంపూర్ణంగా వెలుగొందాల్సిందే. అప్పుడే భారతదేశము, భారతీయులు బాగుంటారు. రాదు అని మీరు అనుకోవద్దు దయచేసి. కాలం ఎప్పుడూ చక్రం లాంటిది. కాలం చక్రం నిచ్చెన కాదు. అజ్ఞానంలో ఉండద్దు. కాలం చక్రం. పోయింది ప్రతీదీ మళ్ళీ వస్తుంది, వచ్చింది ప్రతీదీ మళ్ళీ పోతుంది, లెక్కది. ఇదివరకు తెలుగు సంస్కృతాలు మాత్రమే చదువుకుని ఈ దేశంలో బతకలేదా? 100 ఏళ్ళు బతికాం. ఏదో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ భాష నేర్పారు, ఏదో నేర్చుకున్నాం. భాష నేర్పిపోయారా? మొత్తం మనస్తత్వం అంతా నేర్పారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు వదిలేరు కానీ వాళ్ళ జిడ్డు వదలలేదు. మన పిల్ల పోయినా పురిటికంపు పోలేదని వాళ్ళు పోయారు, కానీ వాళ్ళ జిడ్డు వదలలేదు ఇక్కడ. ఇది మన ప్రాణం తీస్తుంది ఇక్కడ. ఇటువంటివి లేకుండా పోయాయి. తనయుడు చెడుగైతే వెంటనే ఊళ్ళో వాళ్ళు ఎవరిని అంటారండి? ఎక్కడ కలిసినా ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు అంటే హైదరాబాద్లో ఇక్కడ కూడా ఉన్నాయి కదా, కాస్మోపాలిటన్ క్లబ్బులు, రోటరీ క్లబ్బులు, ఏమిటి లయన్స్ క్లబ్బులు, అన్ని మహిళా సంఘాలు అన్నీ ఉన్నాయి కదా. ఏమంటారు వెంటనే? అమ్మాయిని సరిగ్గా చూసుకోవద్దా అని ఆడదాని అంటారు, అబ్బాయిని సరిగ్గా చూసుకోవద్దా అని మగాడు అంటారు. మరి చూసుకోవాలి కదా, అదే చెప్పాలి పిల్లలకి. నాయన నీకు ఎందుకింత చెబుతున్నానంటే పక్కింటి వాడికి నేను చెప్తాను ఎట్రా పని లేక. తనయుడు చెడుగయ్యుండిన జనకుడి తప్ప నెడు మాట సత్యము ఎరుగుము. కొడుకు చెడిపోతే తండ్రిని అంటారు, కూతురు చెడిపోతే తల్లిని అంటారు ఖచ్చితంగా. ఇద్దరిది బాధ్యతే, కానీ ప్రాధాన్యం అనేది ఒకటి ఉంటుందిగా. అందుకని నీకు చెప్పాల్సి వస్తుంది నాయన. కావునని జననీ జనకులకు అపఖ్యాతి యగురీతి గొనకు కుమార. కాబట్టి మాకు చెడ్డ పేరు రాకూడదు నాయన. మేమంతా మంచివాళ్ళమే, ఏదో తండ్రి ఇచ్చిన ఆస్తి నిలబెట్టుకున్నాం, ఇంకాస్త దాన్ని పెంచి నీకు ఇద్దాం అనుకుంటున్నాం. కానీ నువ్వు ఈ వ్యసనాల్లో ఉంటే ఎలా ఇస్తావురా? ఆస్తి కూడా పాడైపోతుంది కదా అని స్పష్టంగానే చెప్పాలి. వారు మనోభావాలు దెబ్బతింటాయనడం కాదు, మనోభావాలు బాగుపడడం కోసమే చెప్పేది ఈ మాట. ఏం చెబితే ఏమనుకుంటారో అంటే ఇంకెవరిని పెంచలేమంటే మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. నీకు ఆస్తి ఇస్తాం అబ్బాయి, అభ్యంతరం లేదు, కానీ మరి నిలబెట్టుకోవాలి కదా నువ్వు.
దాని అంతా మొత్తం కోడి పందాల్లో పెడితే ప్యాకెట్లో పెడితే దానికోసం ఆస్తి ఇవ్వడం ఎందుకు? అంతకంటే ఈ తండ్రి అనుభవించి ఉంటే సరిపోయేది కదా. నువ్వు చెడిపోతే నాకు చెడ్డ పేరు వస్తుందిరా, ఇంత నా స్వార్థం కూడా ఉందమ్మా, నన్నే అంటారు ఊళ్ళో అందరూ. అందుకని మాకు అప్రతిష్ట రాకుండా అటువంటి పని లేకుండా నువ్వు చూసుకోవాలబ్బాయి, అందుకోసమే చెబుతున్నావు అని చెప్పాలి. పైగా ఇవాళ ప్రత్యేకం కుమార దశలో 9 నుంచి 16, 17 ఏళ్లలోగా నేర్పవలసిన మాట అండి. ఆవేశంతో ఆగ్రహంతో మాట్లాడకూడదు, మెల్లగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, సావకాశంగా సమాధానం చెప్పు అని ఆడపిల్లలకి మగపిల్లలకి అలవాటు చేయాలండి. ఆవేశంలోనే ఎప్పుడూ పొరపాట్లు జరుగుతాయి. దాని కూడా కుమార శతక కవి పక్కి వెంకట అప్పల నరసింహ మహానుభావుడు చెబుతున్నాడు మనకి. కడు మెల్లగా నిడునుత్తరమది అడచును క్రోధంబు తీక్ష్ణము అమరగతాను, అడచును క్రోధంబు తీక్ష్ణము అమరగతాను, అప్పుడు నుడివెడునుత్తరమది, అప్పుడు నుడివెడునుత్తరమది, వడి క్రోధము బెంచునరయ వసుధ కుమారా. ఎప్పుడు మనం కోపంలో ఆవేశంలో మాట్లాడకుండా ఉండాలంటే ఒక ఉపాయం ఉంది, పెద్దవాళ్ళకైనా సరే వర్తిస్తుంది ఇది. నెమ్మదిగా మాట్లాడాలి, ప్రతి వాక్యము చుక్కబెట్టినట్టుగా మాట్లాడాలి. ఇంట్లో కూడా కాస్త కంఠం పెరిగిందనుకోండి, వాల్యూమ్ పెంచడం అంటారే, పెంచేసి ఆవేశంలో మాట్లాడామనుకో వాక్యంలో వాక్యం కలిసిపోయి ఏం వస్తుందో తెలియక మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వస్తాయి, కొంపలంటుకుపోతాయి. మన అందరి మనస్సులో ఉండే ఆలోచనలు భర్తకి భార్యకి తెలవలేదు కాబట్టే కాపురాలు సాగుతున్నాయి. ఇంకా ఎప్పుడు ఆవేశంలో ఏమొచ్చేస్తుందంటే లోపల మాట బయటకు వచ్చేస్తుంది. దాన్నే డయేరియా ఆఫ్ స్పీచ్ అంటారు. వాగడం విషయంలో అతిస్రావం అన్నమాట. ఇంకా ఆ వేగంలో వస్తుందండి. నెమ్మదిగా మాట్లాడండి. ఇగో చెబుతున్నాను కదా, చెప్తే వినాలి కదా, ఎందుకు చెబుతామయ్యా, మాకేమన్నా కోపమా, ఇదన్నమాట. రామాయణంలో ఉంది కదా, భారతంలో అంత కూడా ఎందుకయ్యా, మరి ఇంట్లో కూడా జరిగింది కదా. ఇదా చుక్కబెట్టడం. అవసరమైతే అదేదో సినిమాలో చూశాను నేను, శ్రీలక్ష్మి అని ఒక నటి ఉంది. బావా ఆశ్చర్యార్థకం, ఎప్పుడు వచ్చావు ప్రశ్న గుర్తు అని పంక్చువేషన్ మార్కులతో సహా చదువుతూ ఉంటుంది నవల. అలా చదవాలి. ఎందుకని ఆగాలి. ఆగి 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 ఆచి తూచి మాట్లాడితే అబద్ధాలు రావు. రఘువంశరాజులు చాలా తక్కువ మాట్లాడేవారట. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం అంటాడు కాళిదాసు. వాళ్ళు తక్కువ మాట్లాడేవారట. ఎందుకో తెలుసా? సత్యాయ మితభాషిణాం, సత్యమే మాట్లాడాలి అని మనం అనుకుంటే తక్కువ మాట్లాడాలి. ఎక్కువ వాగడం మొదలెట్టామంటే ప్రతిదానికి ఇంకా అసత్యాలే వస్తాయి. మనకేదో మనస్సులో ఒకటి తోచగానే తక్కువని బయటికి చెప్పక్కర్లేదు, అవసరం లేదు. దాని సందర్భం వచ్చినప్పుడు చెప్పచ్చు, అంతవరకు ఆపచ్చు. ఇప్పుడు ఆపడం వల్ల నష్టమే లేదు, చెప్పడం వల్ల నష్టం ఉంటుంది. అవతల వాళ్ళకి విసుగొచ్చింది అనుకో, ఏమిటి సోదంటారు, ఇప్పుడు అవసరమా అంటారు. అంచేత మాట్లాడేటప్పుడు ఎప్పుడు 3 విషయాలు ఆలోచించుకోవాలి. సత్యం, ప్రియం, అత్యవసరం. నన్ను అడిగితే సత్యం ప్రియం కంటే కూడా అత్యవసరమే చాలా ముఖ్యం. మన అందరి నోట చాలా అనవసరపు మాటలే వస్తాయి. ఊరికే కాసేపు కూర్చుని ఆశమ్మ బోసమ్మ ఆకాక ఈహీ అని కబుర్లు, ఇవన్నీ అవసరమా? ఎందుకంటే ఓ మంచి పుస్తకం చదువుకుంటే సరిపోలేదా? ఓ ధ్యానం చేసుకుంటే సరిపోలేదా? ఇంతసేపు చెప్పుకున్నాం. 2 గంటలు వాగాక ఏం చేస్తారు ఇద్దరు కలిసి? ఏం చెప్పుకుంటే ఏం ఉపయోగం అయ్యా, వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఈ మాట 2 గంటలకు ముందు అనుకుని ఉంటే 2 గంటలు కలిసి వచ్చేది.